ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీరం విడిచిపోతుంది. ఇది మరణం. ఇది మొదటి మరణం. ఇది అందరికీ వస్తుంది. ఇది అందరూ చచ్చిపోతారు. అయితే వాక్యం చెప్తుంది, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఎందుకని అనంటే చనిపోయిన వీరందరూ మరలా లేపబడతారు. హల్లెలూయా. నువ్వు ఏ సమాధిలో ఉన్నావో, ఏ సముద్రంలో పారవేయబడ్డావో, నువ్వు సముద్రంలో విడిచిపెట్టబడ్డా, రోడ్డెంబడి విసిరేయబడ్డా, అగ్నితో ఆహుతి చేయబడిన మరలా నీ శరీరము తిరిగి కట్టబడుతుంది. హల్లెలూయా. ఈ శరీరం ఉంది కదా, ఎవరి శరీరం? క్రీస్తునందు మృతులైన వారి శరీరమే. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే రక్షణ మారుమనసు పొందారో వారి శరీరాలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మట్టికి అప్పగిస్తున్నాం. మరలా ఈ శరీరాలు మహిమ శరీరాలుగా లేపబడతాయి. ఇందుకు సాదృశ్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయి తిరిగి లేవటమే. యేసయ్య ఎలాగైతే చనిపోయాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి 3వ దినాన లేచాడో, మనము కూడా ఒక దినాన లేబోతున్నాం. యేసునందుండి మృతులైన మృతులు ధన్యులు. కారణం ఏమిటి అనంటే మరలా యేసు వలె మనము లేవబోతూ ఉన్నాం. ఇప్పుడైతే నిద్రించుతున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. చనిపోయిన వారు తిరిగి లేస్తారని ఎట్లా చెప్తారు అయ్యగారు అని అంటే, ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభుల వారు లేచాడు గనక నిశ్చయముగా మనము కూడా లేవబోతూ ఉన్నాము. అందుకే క్రైస్తవ్యము మరణాన్ని దేనికితో సాదృశ్యంగా పోలుస్తుందంటే నిద్రతో. నిద్రించారు అనే పదము వాడబడుతుంది. కారణం ఏంటంటే నిద్రపోయినాడు మరలా, మనం అందుకే ఎక్కువ చచ్చిపోయాడను నిద్రించారు అంట. కారణం ఏంటంటే నిద్రపోయాడు మరలా లేచినట్టుగానే చనిపోయిన వాడు కూడా మరలా లేస్తాడు. ఎందుకంటే క్రీస్తు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. హల్లెలూయా. చచ్చిపోయినటువంటి ఒక విత్తనము భూమిలో నాటబడి అది మరలా మొలకెత్తి చిగురించినట్లుగానే, విత్తనం ఉందనుకోండి, విత్తనం ఎండిపోయింది, చచ్చిపోయింది. ఎండిపోవడం చచ్చిపోవడమే కదా. చచ్చిపోయిన విత్తనం భూమిలో నాటినప్పుడు ఏమైతుంది? తిరిగి అది మరలా మొలుస్తుంది. ఎలాగైతే అలాగా మొలుస్తుందో సమాధి చేయబడుతున్న నీ శరీరం కూడా అక్షయమైనదిగా మారబోతున్నది. ఇప్పుడు యేసయ్య ఏ శరీరంతో ఉన్నాడు? ఒకప్పుడైనా రక్తమాంసాలు కలిగిన వాడిగా ఈ శరీరంతో మన మధ్యలో సంచారం చేశాడు. ఆయన చనిపోయాడు. తిరిగి లేచేటప్పుడు మహిమ శరీరిగా తిరిగి లేచాడు. ఆయన ఎట్లా లేచాడు? ఇట్లాంటి శరీరం కాదు అది. మరణము లేని శరీరం అది, మహిమ కలిగిన శరీరం అది, అమర్త్యమైన శరీరం అది. కనుక ఈ శరీరం ఇక మనకు ఉండదు. మనం చనిపోయిన తర్వాత, యేసయ్య మరలా 2వ రాకడలో వచ్చిన తర్వాత, ఈ శరీరం లేపబడిన తర్వాత ఇట్లాంటి శరీరం ఉండదు. మరణము లేని శరీరాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రభు రాయించినటువంటి విషయాలు, ప్రభు చేసిన కార్యాలు, చరిత్ర అందుకు సాక్ష్యంగా నిలబడింది. యేసయ్య తిరిగి లేచాడా లేవలేదంటే ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ సాక్ష్యం చెప్పారు లేచాడని. ఎంతమంది చెప్పారు? 120 మంది సాక్ష్యం చెప్పారు. యేసయ్య చచ్చిపోయి తిరిగి లేచాడని 120 మంది సాక్ష్యం చెప్పారు. మేము చూసాం ఆయన కళ్ళారా, ఆయన తిరిగి లేవడాన్ని మేము చూసాం. చరిత్రకారులైనటువంటి మత్తయి చెప్తున్నాడు, లూకా చెప్తున్నాడు, మార్కు చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు, ఇంకా అనేక మంది అపోస్తలుల కార్య గ్రంథములో కూడా యేసుక్రీస్తు పునరుత్థానము చెందాడని ఆ గలిలయ, యూదయ, సమరయ ప్రాంతాలన్నీ తిరుగుతూ యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆ సాక్ష్యాన్ని తీసుకొని తోమ గారు భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఖచ్చితంగా తిరిగి లేచాడు, అందులో ఏ అనుమానం కూడా లేదు. అందుకు తెరవబడిన సమాధి సాక్ష్యము. హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు యెరూషలేం వెళ్తే అక్కడ యేసయ్య సమాధి ఉంది. అది మూయబడలేదు, అది తెరవబడింది. అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఏం బోర్డు తెలుసా? ఆయన ఎక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడండి. ఎక్కడున్నాడు మరి ఆయన? మహిమ శరీరంతో తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు. ఒక రోజు రాబోతుంది, నీ సమాధి కూడా తెరవబడుతుంది. నువ్వు కూడా అందులో ఉండవు. నమ్మితే స్తోత్రం చెప్పు. నువ్వు కూడా ఉంటావా? పాప శరీరాకారములు ఈ లోకానికి వచ్చి ఈ శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. శిలువకెక్కాడు, చనిపోయి తిరిగి లేచి పునరుత్థానాన్ని మనకి ఇచ్చాడు. ఏ శరీరం అయితే మరణకరమైందో ఆ శరీరం ద్వారానే దేవుడు పునరుత్థానాన్ని కలుగు చేశాడు. కనుక అక్కడ అంటాడు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు, ప్రతివాడు తన వరుసలో బ్రతికించబడతాడు. నీ వరుస వచ్చినప్పుడు నువ్వు కూడా లేస్తావు. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవదూత ప్రపంచం నలుదిక్కలకు వెళ్ళి ఆ సముద్రంలో ఉన్న వారిని, ఆ పాతి పెట్టబడిన వారిని, కొండల్లో ఉన్న వారిని, లోయల్లో ఉన్న వారిని, అక్కడక్కడ సమాధుల్లో చేయబడిన వారందరినీ ఆ సమాధులు తెరిచి తీసుకొని వస్తాయంట. అందరూ బ్రతికించబడతారు. ఇక్కడ కూర్చొని మనందరికీ నిరీక్షణ ఏంటో తెలుసా? చాలాసార్లు మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళని చూసి మనం చాలా ఏడుస్తాం, దుఃఖపడతాం, వాళ్ళ ఫోటోలు చూసి ఏడుస్తాం, వాళ్ళ జ్ఞాపకం చేసుకొని బాధపడతాం. కానీ మనకున్న ఒక మంచి నిరీక్షణ ఏంటంటే ఒక దినాన యేసయ్య మనకంటే ముందుగా చనిపోయిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. మనము చనిపోయిన ఆయన తిరిగి లేపుతాడు. మన వారిని మరలా మనం కలుసుకోబోతూ ఉన్నాం. అసలు నిజంగా లేచేది ఉందా అంటే, యేసయ్య లేచింది వాస్తవం అయితే, వాక్యం చెప్తుంది యేసు లేచింది వాస్తవం అయితే నువ్వు లేచేది కూడా వాస్తవం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుచున్నాము. సమస్తమును ఆయనకు లోబర్చుకున్న జాలటువంటి శక్తిని బట్టి చూడండి, ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు
సమరూపము గల దానిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే దీన శరీరాలు, ఈ శరీరాలు ఏ శరీరాలు? కొత్త పనికి మాలిన శరీరాలు. ఏవి తింటే ఏ రోగం వస్తుందో, ఏం తినకపోతే ఏమవుతుందో అర్థం కాదు. ఒకడు అంటాడు తింటే ఆయాసం, తినకుంటే నీరసం. ఎందుకు నీరసం అవుతుందో తెలియదు, ఎందుకు కళ్ళు తిరుగుతుందో తెలియదు, ఎందుకు కడుపు నొప్పి అవుతుందో తెలియదు, ఎందుకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయో తెలియదు. ఏంటి ఎన్ని మందులు వేసుకున్న రోగాలు మాత్రం ఎక్కువైతున్నాయి కానీ తగ్గట్లేదు. ఎంత చేసినా ఈ శరీరం ఒక రోజు కులిపోతుంది. ఎంత చేసినా ఈ శరీరము ఏదో ఒక రోజున మట్టిలోకి వెళ్ళవలసిందే. ఇది ఎలాంటిదంటే క్షయమైన శరీరం, మట్టి శరీరం. ఇది ఒక్క పూట స్నానం చేయకపోయినా కంపు కొట్టింది. నిజమే. నువ్వు ఇంట్లో బయటికి రాకపోయినా, ఏమండి, ఎటు తిరగకపోయినా, దుమ్ములోకి తిరగకపోయినా మళ్ళా వాసన వచ్చింది. ఏమండి, ఏమి శరీరం ఇది? ఇది మట్టి శరీరం. ఈ శరీరం చూసి ఎరగబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లోకం. అవునా కదా? అంటాను, ఎంత ఎరగబడే వాళ్ళదైనా ఒక రోజున నీ చర్మం అంతా ముడతలు పడుతుంది, నీ శరీరంలో వాసన వస్తుంది. హల్లెలూయా. వస్తారా? వస్తుందండి. ఇది మత్స్యమైన శరీరం, ఇది అక్షయమైంది కాదు, ఇది క్షయమైపోయే శరీరం. కానీ ఈ శరీరాన్ని దేవుడు ఒక దినాన ఆయన శరీరానికి సమరూపమైన దానిగా మార్చబోతున్నాడు. యేసయ్య ఎలాగైతే మహిమ శరీరుడిగా ఉన్నాడో, యేసయ్య తిరిగి లేచినప్పుడు ఎట్లాంటి శరీరం ఆయనకున్నదో, మనకు కూడా దేవుడు అట్లాంటి శరీరం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇక దానికి మరణం లేదు, అది దుర్గంధము కొట్టదు, అది లయం అయిపోదు, దానికి నొప్పులు లేవు, రోగాలు లేవు, తలనొప్పి లేదు, మోకాలు నొప్పి లేదు, చెప్పాలి కిడ్నీ నొప్పి లేదు. ఇక ఏ నొప్పులు? దీనికి రోజు నొప్పులే, రోజు ఏదో ఒక తెప్పలే. కానీ ఆ మహిమ కలిగిన శరీరానికి ఎలాంటివి ఏవి కూడా లేవు. అలాంటి శరీరాన్ని ప్రభు ఇచ్చట కొరకు ఆయన తిరిగి లేచినాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులోండి ఎలాగూ లేపబడినో, అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్టిజం వలన మరణములో పాలు పంపులు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాము. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే, యేసయ్య మరి తిరిగి లేచాడుగా, మరి నువ్వు కూడా తిరిగి లేవాలంటే ఏం చేయాలి? చచ్చిపోవాలి. నువ్వు పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడితే కదా తిరిగి లేచేది. ఇప్పుడు నువ్వు తిరిగి లేవాలి అంటే ఆయన మరణముతో సమానమైన అనుభవంలోనికి, ఆ సాదృశ్యములోనికి నువ్వు వెళ్ళాలి. సాదృశ్యము అంటే అలాంటి ఒక పని నీలో కూడా జరగాలి. మరలా చెప్తున్నాను ప్రియులారా, యేసయ్య ఎవరు జయించలేని మరణాన్ని జయించాడు. ఈ లోకంలో మనుషుడు జయించలేనిది ఏదైనా ఉన్నది అని అంటే అది మరణమే. ఈ లోకంలో మనుషుడు జయించలేనిది మరణమే. అన్ని చేస్తున్నాడండి. అయితే చచ్చిపోయిన వాడిని తిరిగి లేపలేకపోతున్నాడండి. అయితే యేసయ్య ఎవరు అని అంటే ఇలాంటి మరణానికి ఒక సవాలు విసిరాడు. ఏమిటంటే నేను తిరిగి లేస్తాను. వాక్యం అంటుంది, తిరిగి లేకుండా మరణము ఆయన్ను బంధింపలేకపోయిందంటండి. మనందరం బంధించబడతామేమో కానీ యేసయ్య మరణం బంధించలేకపోయిందంట. ఆయన పాతి పెట్టబడిన తర్వాత మహిమతో తిరిగి లేచాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆయనలాగా నువ్వు కూడా తిరిగి లేవాలంటే ఇప్పుడు ఏం చేయబడాలి? పాతి పెట్టబడాలి. ఎక్కడ పాతి పెట్టబడాలి మరి? ఇప్పుడు సునీలు క్రీస్తుతో కూడా తిరిగి లేవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మృత్యమైన శరీరాన్ని మహిమగా మార్చుకోవాలనుకుంటున్నాడు. దేవుని యొక్క పునరుత్థానపు శక్తితో నింపబడాలి అనుకుంటున్నాడు. ఏమిటి పునరుత్థానపు శక్తి అంటే? మరణము నుండి జయాన్ని పొందడం. నేను చాలాసార్లు చెప్పాను, మనిషికి 2 మరణాలు ఉన్నాయి, 2 సావులు ఉన్నాయి మనకి. ఒకటేమో ఈ లోకంలో చచ్చిపోయి చావు చూస్తున్నాం, ఇది అందరికీ వస్తుంది. కానీ రెండో మరణం ఉంది, అదేంటంటే నిత్య నరకాగ్నిగుండం. అయితే ఆ మరణాన్ని తప్పించుకుని మనం బ్రతకాలంటే మనము పునరుత్థానపు శక్తితో నింపబడాలి. ఈ వ్యక్తి ఇప్పుడు పాపిగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? పాపి. దేంతో పాపి? చెప్పాలి. కళ్ళ ద్వారా పాపి, చూడకూడని అన్ని చూస్తాడు. నోటి ద్వారా పాపి, ఏం మాట్లాడకూడదు అన్ని మాట్లాడుతున్నాడు. చెవుల ద్వారా పాపి, వినకూడని అన్ని వింటున్నాడు. ఇదిగో ఈ చేతులతో చేయకూడని పాపం అంతా చేస్తున్నాడు, ఈ కాళ్ళతో చేయకూడని పాపాన్ని చేస్తున్నాడు. ఈ శరీరం అంతటిని దేని కొరకు వాడుతున్నాడంటే పాపం చేయడానికి వాడుతున్నాడు. అసలు ఇక ఆయన క్రియలు, ఆయన తలంపులు, ఆలోచనలు అన్ని కూడా పాపమే. కనుక ఈ శరీరం ఏ శరీరం అంటే పాప శరీరం. ఏ శరీరం ఇది? పాప శరీరం. ఇక్కడ కూర్చొని మనందరిది కూడా అదే. శరీరం అంతా పాపంతో నింపబడింది. అందుకని యేసయ్య నిలువెల్లా నలుగొట్టబడ్డాడు. ఆయన తలకు ముళ్ళు కిరీటం పెట్టబడింది. మళ్ళా చెప్తున్నాను, కారణం ఏమిటి అని అంటే మన తలంపులతో చేసిన పాపం వలన, ఊహల్లో చేసిన పాపం వలన, చేతులకు మేకులు కొట్టబడ్డాయి చేతులతో చేసిన పాపం వలన, ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి మన చెడు నడత వలన. శరీరంతో చేసిన పాపమును బట్టి శరీరం అంతా నలగ కొట్టబడింది. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయనలా కూడా మనం కూడా తిరిగి లేవాలంటే ఆయనతో చచ్చిపోవాలి, ఆయనతో మరణము అయిపోవాలని వాక్యం మనకి చెప్తుండగా ఎట్లా మరణం అవుతాం సార్ అంటే ఈ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని యేసయ్య శిలువ రక్తంలో కడగబడి నీటిలో బాప్టిజం పొందడం ద్వారా మనం ఏం చేస్తాం? బాప్టిజం ఇచ్చినప్పుడు అలా మనం ముంచుతున్నామంటే క్రీస్తుతో కూడా ఈ వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పాతి పెట్టాం. ఇప్పుడు ఈయన పాపాలన్నీ ఏం చేయబడ్డాయంటే కడగబడ్డాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? పడుకున్నాయన్ని
ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే క్రీస్తుతో కూడా అతన్ని లేపుతాం. ఇప్పుడు ఈ శరీరం ఏమైపోయింది చెప్పండి? పునరుత్థానపు శక్తితో నింపబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనందరి పైన ఉన్నది ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఎవరైతే రక్షణ మారుమనసు పొందారో, వారి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారో, ఎవరైతే నీతి మూలంగా బాప్టిజం పొందారో, వారందరిలో ప్రభు నింపినటువంటి శక్తి ఏమిటంటే అది పునరుత్థానపు శక్తి అయి ఉన్నది, తిరిగి లేచిన అనుభవం అయి ఉన్నది, మరణాన్ని జయించిన విజయమై ఉన్నదని ఈ ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మనందరం ఎవరు మనంటే మరణాన్ని జయించిన విజయులమై ఉన్నాం. స్తోత్రం చెప్పు. మనకు మరణం ఉందా? భౌతికమైన మరణం ఉందే కానీ ఆత్మ సంబంధమైన మరణం మనకి లేదు. ఇక మనకు ఒకటే మరణం. కారణం ఏంటంటే క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాం. ఇంకా లేపబడిన వారు, పాతి పెట్టబడిన వారు ఉంటే ఇక్కడ ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, దేవుని సేవకుడు మిమ్మల్ని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ఇదిగో నేను కూడా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడాలని ఇష్టపడుతున్నాను. పునరుత్థానపు శక్తిని అనుభవించాలని ఇష్టపడుతున్నాను. ప్రభు ఇచ్చే గొప్ప ఆనందాన్ని నేను కూడా పొందాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఆశపడితే ఈరోజు మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు దగ్గరికి రా. ఏమిటి పునరుత్థానపు శక్తి? పునరుత్థానము అనగా తిరిగి లేచుట లేక మరలా వచ్చుట. అంటే యేసే మరలా వచ్చాడు, ఆయన చచ్చిపోయాడు అనుకున్నాం కదా, కానీ యేసే మరలా తిరిగి లేచాడు. ఇది పునరుత్థానం. ఈ పునరుత్థానంలో ఏమున్నదంటే శక్తి ఉన్నది. ఏమిటి శక్తి? మొదటిగా చెప్తున్నాను నేను, మరణాన్ని జయించేటువంటి శక్తి. హల్లెలూయా. ఇక రెండో మరణం మనకి లేదు. మనం ఇక ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తే ఈ శరీరం అంతా కూడా మహిమ శరీరంగా మార్చబడాలని ఆశపడుతున్నాం. మహిమ శరీరంగా మారి ఆయనతో కూడా ఎగిరి వెళ్ళాలని మనం సిద్ధపడుతూ ఉన్నాం. అయితే పునరుత్థానం శక్తిలో ఒకటి మరణాన్ని జయించే బలం ఉంది. ఎందుకంటే మహిమ శరీరముగా మార్చబడిన తర్వాత ఈ శరీరానికి రోగాలు ఉండవు. అట్టి వాడి జీవితంలో పాపానికి అధికారం లేదు. పాపాన్ని జయించడానికి కావాల్సిన శక్తిని ప్రభు మనకిస్తాడు. పాపం నుండి ఎగిరిపోవడానికి రెక్కలిస్తాడు. నువ్వు పారిపోవడానికి రెక్కలిస్తాడు. పాపాన్ని జయించడానికి శక్తిని ఇస్తాడు. చాలా మంది అంటారు నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఎందుకో మరలా పాపంలో పడిపోతానంటే అంటే నువ్వు పునరుత్థానపు శక్తితో నింపబడాలి. ఇంకా ఆయన బలముతో నిన్ను నింపాలి. అప్పుడు నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. పాపరహితుడిగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావు. ఆ విషయాన్ని మనం గమనించాలి. మహిమ శరీరంగా మార్చబడిన వాడికి ఎప్పుడు నెమ్మది. భౌతికమైన విషయాల పైన మనసు ఉండదు. వాడి ఆలోచనలన్నీ కూడా పరలోక సంబంధం. రాత్రి కూడా మనం అదే వాక్యాన్ని నేర్చుకున్నాం. ఒకసారి నువ్వు పునరుత్థానపు శక్తిని పొందిన తర్వాత నీ ఆలోచనలన్నీ దైవికమైన ఆలోచనలు ఉంటాయి. దేవుని ఎలాగ ఎదగాలి, ఎలాగ నేను వర్ధిల్లాలి, ఎలాగ నేను ప్రభుని చేరుకోవాలి, ఎలాగ నేను ఇంకా ప్రభుని ఆస్వాదించాలి, ఇంకా ఎంతగా నేను దేవునాత్మతో నింపబడాలి, ఆత్మ సంబంధమైన సంగతుల గురించే పునరుత్థానపు శక్తి కలిగిన వాడు ఆలోచన చేస్తాడు. ఉదయకాల సమయంలో తిరిగి లేచిన యేసయ్య మనల్ని కూడా తన యొక్క పునరుత్థానపు శక్తితో నింపాలని మనం ప్రార్థన చేయడానికి ఇక్కడ కూడి ఉన్నాం. ఈ లోకంలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు, మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, ఏమండి గొప్ప గొప్ప బిరుదులు కలిగిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా మరణానికి లొంగిపోయారు. ఏమైపోయారు? మరణం వచ్చి తలుపులు కొడితే ఎవడైనా తెరవాల్సిందే. వాళ్ళు కూడా అట్లా చచ్చిపోయారు. చరిత్రలో గొప్పవారు చెప్పబడిన ప్రతి ఒక్కరు చచ్చిపోయారండి. ఏ ఒక్కరు తిరిగి లేవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేను చాలాసార్లు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఒక గుడ్డివాడికి తోవను చూపలేడు. ఒక పాపి మరొక పాపిని పాపం నుండి రక్షించలేడు.